సినిమా హైలైట్స్ అంటే లైక్ యాక్టర్స్ యాక్టింగ్ అండ్ ఎలివేషన్స్, ఫైట్ సీక్వెన్సెస్. కామెడీ ఏమన్నా కామెడీ ఏం లేదండి అసలు. కొరటాల శివ ఎంత ముందు సినిమాలకి ఈ సినిమాలకి తేడా ఏమన్నా అనిపిస్తుందా? అంటే ఇంతకుముందు దీనికంటే ఆశ్చర్యతో కంబ్యాక్, కానీ దాని ముందు అయితే చాలా అద్భుతంగా ఉండే కంబ్యాక్. బట్ యావరేజ్గా కంబ్యాక్. ఇంకా నెక్స్ట్ సినిమా సూపర్ హిట్గా రావాలి వస్తే బెటర్. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా ఉంది? అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా ఉంది? 100 మ్యూజిక్ బాగానే ఉందండి. Yeah. జాహ్నవి క్యారెక్టర్ తక్కువ ఉందంట. చాలా తక్కువ అండి, అంటే ఒక 3 సీన్స్కి ఒక సాంగ్కి అంతే. Yeah. ఎన్టీఆర్ ఎంత ముందు సినిమాలకి ఈ సినిమాకి తేడా ఏంటి? అంటే అతను అంటే ప్రత్యేకంగా తేడా అనిపించలేదండి, ఎందుకంటే అతను మంచి యాక్టర్ కాబట్టి అందులో బెస్ట్ ఇస్తారు. ఇందులో కూడా అలానే ఇచ్చారు. అంటే ఇందులో దీనికి మించి అనలేదు, అతను ప్రతిసారిలోనే మంచి యాక్టింగ్ చేశారండి. డ్యూయల్ రోల్ అన్నారు కదా, ఏ క్యారెక్టర్ బాగా అనిపించింది? నాకు దేవరా క్యారెక్టర్ నచ్చిందండి. వరా క్యారెక్టర్ ఓకే, దేవరా క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ఇద్దరు కనిపించారు. అంటే ఇది రివీల్ చేస్తే ఆడియన్స్కి కరెక్ట్ కాదు కదా, సో నేను అది చెప్పాలనుకోవట్లేదు. ఎలివేషన్స్ అండి, అంటే ఫైట్ సీక్వెన్సెస్, యాక్టర్స్ యాక్టింగ్. అంటే కొద్దిగా, మరీ అంత కాదు, కొద్దిగా. అచ్చా చాలా ఏం లేదండి, జనరల్ ఆడియన్స్ నచ్చుతుంది, బట్ యావరేజ్గా అనిపిస్తుంది. సాంగ్స్ బీజిఎం ఓకే, సాంగ్స్ చుట్టమల్లె అయితే నాకు నచ్చింది. చాలా తక్కువ అండి అది. అంటే మరి సెకండ్ దాంట్లో ఇస్తారేమో చూడాలి, బట్ పార్ట్ 1లో అయితే చాలా తక్కువ. అంటే బాహుబలి అంటే కొన్నిసార్లు సీక్వెన్స్ అలా ఉన్నదని కట్టప్పతో కంపేర్ చేస్తున్నారు, బట్ ఇలా అది కాదని నాకు అనిపిస్తుంది.